హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,00,000 మంది ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లంతా కలిపి 4,00,000 మంది తాము పొందే పెన్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ జనవరి మరియు ఫిబ్రవరి నెలలో తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోనైతే తప్పకుండా చివరిదాకా చూడండి. వీడియోని పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్మిట్ చేసాము, మన పని అయిపోయింది కదా అని చాలామంది రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ సబ్మిట్ చేయడంతోనే అయిపోలేదు. దాని తర్వాత కొన్ని అయితే అది ఖచ్చితంగా సబ్మిట్ అయిందా సక్సెస్‌ఫుల్‌గా మీ ట్రెజరీకి చేరిందా లేదా అని కూడా మనము తెలుసుకోవచ్చనమాట. సో, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో 30-40 సంవత్సరాల పాటుగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేస్తాడు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ పొందుతాడు. ఇలా రిటైర్ అయిన వారిని సర్వీస్ పెన్షనర్ అని అంటాము. వీరికి వైద్య సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాల నిమిత్తం చివరిగా తీసుకున్నటువంటి జీతంలో మొత్తం సగం సగం భాగాన్ని అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా అందజేస్తారు. ఒకవేళ సర్వీసు పెన్షనర్ మరణించిన తర్వాత వారి భార్యకు కూడా పెన్షన్ అయితే అందుతుంది. ఆమెను ఫ్యామిలీ పెన్షనర్ అని అయితే అంటాము. ఇక్కడ సర్వీసు పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌ల గురించి అవగాహన వచ్చిందని అయితే భావిస్తున్నాను. అయితే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైనా సరే తమ పెన్షన్ ఆగకుండా సక్రమంగా రావాలంటే ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ అంటే నేను జీవించే ఉన్నానని ప్రభుత్వానికి తెలిపే ధృవీకరణ పత్రం అండి ఇది. సో, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. సో, ఈ సర్టిఫికేట్‌లో మీ పేరు, పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, చివరి 4 అంకెలు, సమర్పించిన తేదీ మరియు సమయము, జీవన ప్రమాణ ఐడీ, ఆధార్ నంబరు యొక్క చివరి 4 అంకెలు, పుట్టిన తేదీలో సంవత్సరము, చివరి 4 అంకెలు, మొబైల్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది ఒక సర్వీస్ పెన్షనర్ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినటువంటి ధృవీకరణ పత్రం అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ద పెన్షనర్ వన్స్ ఎ ఇయర్ సర్టిఫైడ్ దట్ పెన్షనర్ అని పేరు వచ్చింది. తర్వాత హ్యావింగ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబరు, అకౌంట్ నంబరు 4 అక్షరాలు, అలాగే చివరి 4 అంకెలు. తర్వాత బయోమెట్రికల్లీ అథెంటికేటెడ్ హిస్ పర్సన్స్ అని చెప్పి హి ఈజ్ అవైల్ యాజ్ ఆన్ అని చెప్పేసి ఫస్ట్ సో, ఎప్పుడు సబ్మిట్ చేశారనే టైము, డేట్ అన్నీ అయితే వచ్చాయి. అలాగే కింద ఫోటో వచ్చింది. సైడ్‌లో రైట్ సైడ్‌లో ఆధార్ నంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఇవన్నీ చివరి 4 అంకెలైతే రావటం జరిగిందనమాట. సో, ఇవన్నీ సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే కానీ, చివరగా ఒక ముఖ్యమైన డిస్క్లైమర్ అయితే ఉంటుంది. మీరు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ మీరు పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత ట్రెజరీకి చేరిందో లేదో ఆ డిస్క్లైమర్‌లో స్పష్టంగా అయితే ఉంటుంది. ఇది చాలా ముఖ్యము. సో, కాబట్టి ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకొని తప్పనిసరిగా అయితే తనిఖీ చేసుకోవాల్సి అయితే ఉందండి. ప్రస్తుత పరిస్థితి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4,00,000 మంది ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారు. వారందరూ లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించారండి. సో, దాదాపుగా లైఫ్ సర్టిఫికేట్‌ని జనవరి 1 తేదీనే దగ్గర దగ్గర 30-40% పీపుల్ అయితే సబ్మిట్ చేసి ఉన్నారు. అలాగే ఫస్ట్ 1 వీక్‌లోనే 50% అబోవ్ అయితే ఆహ్, వన్ సబ్మిట్ చేసి ఉన్నారనమాట. సో, ఇప్పటికి 90 అబోవ్. సో, ఈరోజు ఫిబ్రవరి 23 ఇంకా 5 రోజులు మాత్రమే ఉందండి గడువు. ఇంకా మిగిలిన వారు ఇప్పటి నుంచి అయితే సబ్మిట్ చేసేయండి. సో, ఇప్పటికి 95% వరకు కూడా సబ్మిట్ చేసి ఉన్నారు వీరంతా కూడా లైఫ్ సర్టిఫికేట్‌ను. ఇంకా మరొక 5% మంది ఈ నెల ఆఖరు లోపల అంటే మరో 5 రోజుల లోపల అయితే సబ్మిట్ చేయండి.
లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మరియు ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోండి. సర్టిఫికేట్‌లోని విషయాలను స్పష్టంగా చదివి అర్థం చేసుకోండి. ముఖ్యంగా డిస్క్లైమర్‌లో మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి. అంటే ఇక్కడ చూడొచ్చు. సో, ఇది డిస్క్లైమర్ అండి. కింద అయితే మనకు లాస్ట్‌లో అయితే ఉంటుంది. దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్టెన్స్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ, సబ్ ట్రెజరీ అని చెప్పి ఎస్టీఓ గుంటూరు. దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటెడ్ సర్టిఫికేట్ అండ్ డస్ నాట్ రిక్వైర్ సిగ్నేచర్. అంటే సో, మీరు తీసుకున్న లైఫ్ సర్టిఫికేట్ సబ్ ట్రెజరీ పేరైతే ఉండాలి. ఈ విధంగా ఇందాక మనం చూసినట్లు. అలాగే మీ లైఫ్ సర్టిఫికేట్ సక్రమంగా సమర్పించబడిందో లేదని నిర్ధారించుకోండి. కొంతమందికి ఆధార్ వివరాలు సరిపోలకపోవచ్చు. అంటే మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. లేదా వారు తీసుకున్నటువంటి ట్రెజరీ పేరు కూడా వేరే పేరు రావచ్చు. కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండండి. సబ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము అంతా అయిపోయిందని అయితే నిర్లక్ష్యంగా ఉండకండి. డిస్క్లైమర్‌లో ఆధార్ మిస్ అనేది వస్తే అది చెల్లదు. మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదు. సో, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదమే ఉంది. అలాంటి పరిస్థితి ఎదురైతే మీరు వెంటనే మీ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులను సంప్రదించి సమస్యనైతే తెలియజేయండి. ఈ విధంగా ఆధార్ మిస్ మ్యాచ్ లేదంటే ట్రెజరీ మిస్ మ్యాచ్ వచ్చిందని చెప్పేసి కొంతమంది తాము పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరుకైతే వస్తున్నాయి. ఇది కూడా ముఖ్యంగా ఒక జిల్లా నుండి వేరే జిల్లాకు మారినా లేదా ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి మారిన వారి విషయంలో జరుగుతోంది. కాబట్టి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఒక మిత్రుడండి. మనలో ఒక మిత్రులు 5 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లాలో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత రాజమండ్రికి వచ్చారు. 3 నెలల క్రితమే శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి పెన్షన్ అయితే మార్చుకున్నారు. రాజమండ్రి ట్రెజరీ నుంచి పెన్షన్ వస్తుంది. అయితే మొదటిసారిగా రాజమండ్రిలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించినప్పుడు డిస్క్లైమర్‌లో శ్రీకాకుళం ట్రెజరీ పేరైతే ఎస్టీఓ శ్రీకాకుళం అయితే చూపించింది. అందువల్ల మీరు ఎక్కడైతే మొదట పెన్షన్ తీసుకుంటున్నారో ఆ ట్రెజరీ పేరు డిఫాల్ట్‌గా చూపించే అవకాశం ఉంది. మనం జీవన్ ప్రమాణ్ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. ట్రెజరీ పేరు మార్చుకోవడం ఈ విధంగా తప్పుగా వేరే ట్రెజరీ పేరు గనుక వచ్చినట్లయితే ప్రెజెంట్ ట్రెజరీ కాకుండా పేరు మార్చుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. జీవన్ ప్రమాణ్ ఇచ్చేటప్పుడు టైప్ ఆఫ్ పెన్షన్ అంటే సర్వీస్ పెన్షనరా లేదా ఫ్యామిలీ పెన్షనరా, అలాగే ఆర్గనైజేషన్ టైప్ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, యూనియన్ టెరిటరీ అంటే ఈ విషయాలన్నీ కూడా మనము ఎంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జీవన్ ప్రమాణ్ భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ ఉద్యోగులకైనా వర్తిస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు. డిస్బర్సింగ్ అథారిటీ సో, డబ్బులు ఎవరిస్తున్నారు మరియు డిస్బర్సింగ్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ వివరాలను కూడా సరిచూసుకోవాలి. అలాగే ట్రెజరీ పేరును డ్రాప్ డౌన్ మెనూలో ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ పాత ట్రెజరీ పేరు అక్కడ కనిపిస్తే దాన్ని మార్చి ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ పేరునైతే ఎంచుకోండి. ఇక్కడ ఎవరి తప్పు లేదు. చాలామంది ఉద్యోగులు అన్ని వివరాలు గుర్తు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు మీ వివరాలను వారికి తెలియజేయాలి. సో, మీరు ఫలానా ట్రెజరీ నుంచి జిల్లాకు మారినట్టు చెప్తే వారు డ్రాప్ డౌన్‌లో సరిగ్గా సెలెక్ట్ అయితే చేస్తారు. అంటే ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి ట్రెజరీనైతే సెలెక్ట్ చేస్తారు. ఇక లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీ అన్ని వివరాలను ఒకేసారి సరిచూసుకోండి. ఏ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటా, సర్వీస్ పెన్షనరా, ఫ్యామిలీ పెన్షనరా, ఏ ట్రెజరీ నుంచి తీసుకుంటున్నారో అనే వివరాలను పరిశీలించండి. తప్పులు ఉంటే గనుక సరిచేసుకోవచ్చు. ఇక అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీ ఫేస్ అయితే స్కాన్ చేస్తారు. స్కాన్ అవుతుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే పొరపాట్లను నివారించుకోవచ్చు. ట్రెజరీ పేరు మార్పనేది పెద్ద కష్టమేమీ కాదు. మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మార్చుకోవచ్చు. ముఖ్య గమనిక. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. సో, డౌన్‌లోడ్ చేసుకొని డిస్క్లైమర్‌ని చదవండి. ఇందాక మనం చూసినట్లుగా సో, దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఈ విధంగా మొత్తం మెసేజ్ రావడము. అలాగే ఎస్‌టీఓఆర్, డీటీఓఆర్, ఏటీఓ అని మీ యొక్క ట్రెజరీ పేరు ఉంటుంది. అది కూడా చెక్ చేయండి. ఒకవేళ ఆధార్ మిస్ మ్యాచ్ అని ఉంటే మీ పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కాకుండా వేరే ట్రెజరీ వచ్చినా కూడా మీరు పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంది. సో, ఇదేమి భయపెట్టాలనైతే కాదండి. సో, దీన్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడానికే. సో, కాబట్టి లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించేటప్పుడు మీ పీపీఓ, బ్యాంక్ పాస్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే ట్రెజరీ
వివరాలు, మొబైల్ నంబర్ దగ్గర అన్నీ సరిచూసుకోండి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే సక్సెస్‌ఫుల్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, ట్రెజరీ పేరనేది పెద్ద మార్పు ట్రెజరీ పేరు మార్పనేది పెద్ద సమస్య ఏమి కాదు. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మార్పులైతే ఆప్షన్‌లో మనము ప్రెజెంట్ ఉన్నటువంటి ట్రెజరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో, ప్రతి ఒక్కరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం సో, మంచిది. నిర్లక్ష్యంగా ఉంటే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నమాట. సో, ఒకవేళ ఆధార్ మిస్ మ్యాచ్ అని ఉంటే మీరు పెన్షన్ తీసుకున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ ఉన్నా సరే ఈ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. సో, ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళే అండి. సో, ఇవన్నీ మనము ఈ 5 రోజుల్లో రెక్టిఫై అయితే చేయించుకోవచ్చనమాట. ఒకవేళ ఎవరికైనా ఒకరికైనా సరే ఇలా జరిగి ఉండొచ్చేమో ఒకసారి చెక్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత. డౌన్‌లోడ్ చేసుకొని డిస్క్లైమర్ అయితే చదవండి ఫ్రెండ్స్. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.